కర్మయోగం తృతీయోధ్యాయ. అర్జునుడు కృష్ణ భగవానుడితో నీ అభిప్రాయాన్ని అనుసరించి జ్ఞానమే కర్మ కంటే గొప్పది కదా, మరి నన్ను ఎందుకు భయంకరమైన ఈ యుద్ధాన్ని చేయమంటున్నావు? నీ మాటలు నాకు స్పష్టంగా సూటిగా ఉపదేశాన్నివ్వటం లేదు. నేను ఎంచుకోవలసిన మంచి మార్గాన్ని స్పష్టంగా చెప్పమన్నాడు. అప్పుడు కృష్ణుడు, జీవులు ఈ లోకంలో ఏ కర్మ చేయకుండా ఉండలేరు. వారికి విధించబడిన కర్మలు తప్పకుండా నిస్వార్థంగా చేయాలి. ఫలాన్ని కోరకుండా తమ కర్తవ్యాన్ని భగవంతునికి సమర్పణం చేస్తున్నామనే చెయ్యాలి. ఇలా ఫలాపేక్ష లేకుండా చేసే పనులే యజ్ఞములు. కనుక యజ్ఞమంటే సంప్రదాయాజ్ఞులు చేసే విధానం మాత్రమే కాదు. ముందుగా ఇంద్రియాలను లొంగదీసుకొని తరువాత జ్ఞాన విజ్ఞానాలను నశింపజేసే పాపానికి ప్రతిరూపమైన కోరికను తొలగించుకో. ఇంద్రియాలు గొప్పవే, కానీ వాటికన్నా మనస్సు, దానికన్నా బుద్ధి, దానికన్నా ఆత్మ గొప్పవని తెలుసుకో. అప్పుడు కోర్కెలను రేకెత్తించే ఇంద్రియాల ద్వారా వచ్చే ప్రమాదాలను మనస్సు ద్వారా జయించి మనోనిగ్రహం ద్వారా బుద్ధిని శుద్ధి చేసుకుని తద్వారా ఆత్మతత్వాన్ని తెలుసుకొని శాశ్వతానందాన్ని పొందవచ్చు. ఆ స్థితిలో ఉన్న జీవునికి శాశ్వతమైన బలీయమైన ఇంద్రియాల చేత కలిగే తుచ్చమైన కోరికలన్నీ నశిస్తాయి అని తెలియజేశాడు.